పిల్లల్లాగే చూసుకున్నాను. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు లావణ్య? రాలేదండి ఇంకా, టు బి హానెస్ట్. ఎక్కడ సపోర్ట్ రాలేదు. హెల్ప్ కావాలనే కోరుకుంటున్నాను. మరి అతను వద్దు అన్నదానికి అతనికి వద్దు అన్నకు హెల్ప్ చేస్తున్నారో మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. మరి నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మరి నాకు కూడా హెల్ప్ చేయాలి. అండ్ మరి రాజా రవీంద్ర గారికి అంత కాంటాక్ట్స్ ఉన్నాయేమో, అటు సైడే సపోర్ట్ అంతా వస్తుందేమో. నేను కూడా హెల్ప్ అడుగుతున్నాను అండ్ నాకు కూడా హెల్ప్ కావాలి. ఓకే, అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావా? మీ అభిప్రాయం అంటే లైక్ ఈ టఫ్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. అండ్ మళ్ళీ అదే విధంగా పవన్ కళ్యాణ్, మనుషుల్లో అయితే పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. ఆయన సీఎం అవ్వాలి అని అంటే ఒకరోజు అవుతాడు అని అయితే నాకు ఇట్లా ఫుల్ నమ్మకం ఉండేది. ఎంత తిట్టినా ఏది ఉన్నా సరే. మాకు వాట్సాప్ డీపీల్లో దగ్గర నుంచి కార్లో వెనకాల ఫోటోల వరకు కానీ, ఫస్ట్ సినిమా డే రిలీజ్ అయితే పేపర్లు ఎగరేయడం దగ్గర నుంచి అలానే స్టార్ట్ అయిన ఒకటి ఫేవరెట్ యాక్టర్ దగ్గర నుంచి ఆయన అంటే ఇది డెఫినెట్గా ఆయన ఆఫీస్ వరకు మరి ఏమో తెలీదు, వెళ్ళి అడగాలని అయితే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను, అడగాలి అనుకుంటున్నాను. నాకు ఇలా వదిలేసాడు, నన్ను వదిలేసి పారిపోయాడు అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే, రైట్. ఫైనల్లీ ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు? అంటే ఎటువైపు నుంచి న్యాయం జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలి? రాజ్ తరుణ్ కావాలి అనుకుంటే అటు నుంచి అంతే పుషప్, నాకు వద్దు అనే మాట కూడా వినిపిస్తుంది కదా. అంటే అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యారేజెస్ అన్నవి 2-3 అట్లా అయి ఉంటాయి. బట్ ఐఎమ్ షూర్ ఆయన వాళ్ళ వైఫ్స్కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంతే వాల్యూ ఇచ్చి చూసుకొని ఉంటారేమో, బాధ్యతలు అయితే వదులుకొని ఉంటారేమో. బట్ ఇక్కడ రాజు నాకు అలా చేయలేదు కదా. నన్ను అబాండన్ చేసి, పిల్లల్ని అబాండన్ చేసి, మాకు తిండి కూడా, ఫుడ్ కూడా ఇవ్వకుండా అతను చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు ఫుడ్ అంటే అలవెన్సెస్ కూడా లేదు, ఏమీ లేదు. మొత్తం ఒక్కసారిగా కట్ చేసేసాడు. అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి ఏమైతే ఉంటాయో అకౌంట్స్లో నుంచి తీసేశాడు. ఎయిర్టెల్ ఫ్యామిలీ అంటే మొత్తం అనమాట, ఎవ్రీథింగ్ కట్ చేశాడు. ఉండాల్సిన మనిషి, ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఇలా చేశాడు. యా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి సిచ్యువేషన్ లో కొంత ధైర్యంగా ఉండాలి మీరు. ఎందుకు అనంటే చాలా మంది చూస్తూ ఉన్న వాళ్ళకి ఈ ట్రయాంగిల్ స్టోరీలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, అఫ్ కోర్స్. బట్ రాజ్ తరుణ్ చేసిన ఇన్సిడెంట్స్ అనేది మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తేనే కనిపిస్తాయి కాబట్టి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.